అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనౌన్సియేషన్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. నేను ఈరోజు క్లాస్ ఏం డిస్కస్ చేస్తాను అంటే మనం ఇండివిజువల్ సిరీస్ లో మనం డిజైన్ ఎలా క్యాల్కులేట్ చేయాలో నేర్చుకున్నాం ముందు క్లాస్ లో. ఈ క్లాస్ లో మనం డిజైన్ ని డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. డిస్క్రీట్ సిరీస్ అంటే మనకి డేటా ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి మనకి సేమ్ ఫార్మ్ ఇండివిజువల్ సిరీస్ లో అదే యూజ్ చేస్తాము, కానీ ఇందులో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం యాడ్ చేస్తాము. సో అది ఎలా క్యాల్కులేట్ చేద్దాము ఏంటనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాము. అంతకు ముందు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు చాలా ఇంకా ఉపయోగపడే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఈ ఛానల్ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి మనం ఎంటర్ అయిపోతాం. Calculation of decile in discrete series. Calculation of decile in discrete series. మనకి ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద ఫోర్త్ decile of the following data. అంటే మనకి ఇచ్చిన డేటాల ప్రకారం వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు? ఫోర్త్ decile కనుక్కోమంటున్నారు. ఓకే, ఫోర్త్ decile D1 నుంచి మనకి D9 లోపు మనకి వాళ్ళు ఏమైనా క్యాల్కులేట్ చేయమంటారు. ఈ క్యాల్కులేట్ చేయమన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? వచ్చిన ఫార్ములా మనకి ఆ నెంబర్ యాడ్ చేస్తూ ఉంటారు. చూడండి, మనకి మార్క్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మార్క్స్ మనకి 7, 5, 17, 9, 11, 19, 15, 13, 23, 21, 25 ఈ విధంగా మనకి ఒక ఫార్ములా అయితే లేవు, మనకి చాలా డిస్టర్బ్ గా ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే వాటిని ఏం చేయాలి? ఫస్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో మీరు ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇచ్చింది. సో అందుకని ఏం రాస్తానంటే ఆన్సర్ లో we have to arrange the data in ascending order. నేను అసెండింగ్ ఆర్డర్ ఎక్కువ ఫాలో అవుతాను, అంటే తక్కువ నుంచి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. సో మనకి ఇచ్చిన సమ్ ప్రకారం ఏం చేసామంటే మార్క్స్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి డిస్క్రీట్ సిరీస్ లో యాడ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఫ్రీక్వెన్సీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి. సో మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇచ్చిన డేటా ఫస్ట్ మనం ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్ లో ఫార్మ్ చేయాలి. ఎందుకంటే 7 తర్వాత 5 ఉంది, మళ్ళీ 17 ఉంది, 9 ఉంది, అంతా డిస్టర్బ్ గా ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఒక ఫార్మేట్ లో రాదు. అలాగే మనం రాసేటప్పుడు మార్క్స్ రాసేటప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా మనం అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలని డౌట్ ఎప్పుడు వస్తుంటుంది. మనం ఫ్రీక్వెన్సీని అసలు ముట్టుకోకూడదు. మనం ఇచ్చిన మార్క్స్ మనం అసెండింగ్ ఆర్డర్ రాస్తాము. ఆ మార్క్స్ మనకి అసెండింగ్ ఆర్డర్ ఎగ్జామ్ ఫస్ట్ మనకి 7 అనుకుందాం, 7 కి 30 అయితే 30 రాయాలి, కానీ మీరు తక్కువగా ఉన్న 10 తక్కువగా ఉంది కదా అని చెప్పేసి 10 అనేది మీరు రాయకూడదు. ఇది పెట్టుకోండి. మీరు ఫ్రీక్వెన్సీ ఏ విధంగా మార్చకూడదు. మనం మార్చేదాన్ని ఇచ్చినటువంటి మార్క్స్ అయితే మార్క్స్ మీకు ఏది తీసుకోకుండా ఎక్స్ అంటారు. సో ఏదైతే మీరు మాత్రం మీరు అసెండింగ్ ఆర్డర్ రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఇందులో తక్కువ నెంబర్ ఏంటి? ఫస్ట్ 5 మార్క్స్ లో ఫస్ట్ మనం 5 రాసుకుంటాం. 5 యొక్క ఫ్రీక్వెన్సీ 10. నెక్స్ట్ చూడండి, 7 ఉంది, 7 ఫ్రీక్వెన్సీ 30. నెక్స్ట్ 9 ఫ్రీక్వెన్సీ 50. అంటే అర్థం ఏంటి? 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 50 మెంబర్స్ ఉన్నారని అర్థం. నెక్స్ట్ 9 తర్వాత 11 కి ఎంతమంది వచ్చారు? 70 మెంబర్స్ వచ్చారు, 11 మార్క్స్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ 11 తర్వాత 13 కి ఎంతమంది? 60 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 13 తర్వాత 15 ఎంతమంది? 80 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 15 తర్వాత 17 కి ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. 17 తర్వాత 19 కి ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 19 తర్వాత 21 ఎంతమంది వచ్చారు? 21 మార్క్స్ వచ్చిన ఎంతమంది? 30 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 23 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ 25 మెంబర్స్ వచ్చిన 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు 23 మార్క్స్ వచ్చిన 20 మెంబర్స్ ఉంటే 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. సో మనకి మొత్తం ఇలాగా
1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 11 వచ్చేమాట. అంటే మార్క్స్ డివైడ్ చేసుకున్నారు. సో 11 టైప్స్ కింద వాళ్ళు వచ్చిన మార్క్స్ ఎంతమంది వచ్చారు కింద ఇచ్చారు. సో వాటిని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాము. ఇప్పుడు మనం ఫార్ములా తీసుకుంటే సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాము. D4 అంటే ఏంటి ఫార్ములా? D4 ఈక్వల్ టు size of 4 into n plus 1 by 10th item. గుర్తుపెట్టుకోండి ఫార్ములా మనం రాసేటప్పుడు. మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాల్కులేట్ చేయాలో మీడియం లో చెప్పాను, క్వార్టైల్స్ లో చెప్పాను. సో ఫస్ట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉందో సేమ్ అదే నెంబర్ మీరు పక్కన వేస్తారు. ఇక్కడ 10 ఉంటే అక్కడ ఏం చేస్తారు పక్కన ఏ నెంబర్ ఉంటే నెంబర్ యాడ్ చేసుకుంటే మీరు పక్కన వేస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 10 కి మనకి కింద ఉన్న ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి అది నెక్స్ట్ యొక్క క్లాస్ అనుకోండి, తరగతి కాదు కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ మనం తీసుకుంటాం. అంటే 10 ప్లస్ 30 అంటే ఎంత మనకి 40. ఎలాగ మనకి ఈ 10 కి 30 కలిపారు. నెక్స్ట్ ఏం చేయాలి? 40కి ఏం చేయాలి? మళ్ళీ 50 కలపాలి. 40 ప్లస్ 50 ఎంత మనకి 90. మళ్ళీ 90కి మనం ఏం చేయాలి? ఎంత కలపాలి? 70. 90 ప్లస్ 70 160. 90 ప్లస్ 70 160. నెక్స్ట్ ఈ 160కి మళ్ళీ మనం ఏం చేయాలి? దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనం ప్లస్ చేస్తాం. సో 160 ప్లస్ 60 ఎంత? ప్లస్ 60 220. నెక్స్ట్ మళ్ళీ 220కి ఏం చేయాలి? ఈ 80 క్యాల్కులేట్ చేయాలి. 220 ప్లస్ 80 ఎంత? 300. నెక్స్ట్ 300 ప్లస్ 50. 300 ప్లస్ 50 ఎంత? 350. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మనం? ఈ 350కి ప్లస్ 40 కలపండి. ఎంత? 390. నెక్స్ట్ 390కి మళ్ళీ ఏం చేయాలి? 30 కలపండి. 390 ప్లస్ 30. 390 ప్లస్ 30 420. నెక్స్ట్ 420 ప్లస్ ఎంత? ఇది 20 ఎంత? 440. 440కి ప్లస్ 10 కలపండి. 450. అర్థమైంది కదా? ఫస్ట్ మీరు సిఎఫ్ కి యాజువల్ 10 వేసుకున్నారు. దాని నుంచి నెక్స్ట్ దానికి అలా కలుపుకుంటూ వెళ్తే లాస్ట్ మీకు ఎంత వచ్చింది? 450 వచ్చింది. మనం చేసిన రైట్ ఆర్ రాంగ్ ఎలా తెలుస్తుందంటే మీరు టోటల్ ఫ్రీక్వెన్సీ చేయండి. ఫ్రీక్వెన్సీ ఉంది కదా, మొత్తం మీరు కలపండి. 10 ప్లస్ 30 ప్లస్ 50 ప్లస్ 70 ప్లస్ 60 ప్లస్ 80 ప్లస్ 50 ప్లస్ 40 ప్లస్ 30 ప్లస్ 20 ప్లస్ 10 450. మనకి సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది? లేకపోతే మీరు అక్కడ మనం n కాబట్టి n ఈక్వల్ టు 450. ఇక్కడ మన ఇండివిజువల్ సిరీస్ లో క్యాపిటల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకున్నాము. ఇక్కడ ఏం చేసుకుంటాము? టోటల్ ఫ్రీక్వెన్సీగా మనం తీసుకుంటాం. డిస్క్రీట్ సిరీస్ లో గుర్తుపెట్టుకోండి. Therefore D4 ఈక్వల్ టు
సైజ్ ఆఫ్ 4 ఇంటూ n అంటే మనకి ఏం రాస్తున్నాము 450. మనకి ఫ్రీక్వెన్సీ టోటల్ ఫ్రీక్వెన్సీ 450 వచ్చింది. 450 ప్లస్ 1 by 10th item. 10th item. 4 into n and 450 plus 1 by 10th item. Therefore, D4 equal to size of 4 into 450 plus 1, 451 by 10 item. Therefore, D4 equal to size of 4 into 451 anta calculate chedam. 451 into 4, 1904. One 1804 by 10th item. 10th item. Therefore, D4 equal to size of 1804 ని 10 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది బై 10 ఈక్వల్ టు 180.4th ఐటమ్. ఇప్పుడు మనం D4 ఈక్వల్ సైజ్ ఆఫ్ 180.4th ఐటమ్ ఇదే మనకి ఆన్సర్ కాదు. ఎందుకంటే ఈ 180.4 అనేది మనకి క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో మనం చెక్ చేయాలి. సో 180 ఎక్కడ మనకు ఉంది చూడండి, అంటే 180 అనేది సిఎఫ్ లో ఎక్కడ ఉందో చూడండి. 40 కాదు, 90 కాదు, 160లో కాదు, అంటే 160 కంటే ఎక్కువగా ఉంది మనకి. అలాగే మనకి 220 నెక్స్ట్ చూస్తే 160 కూడా కాదు, కానీ 220 వచ్చింది. అంటే 180 అనేది 180.4th ఐటమ్ అనేది 220 కంటే తక్కువే. అంటే మనకి ఏ కన్సిడర్ చేయాలంటే అప్పుడు 220 మనం కన్సిడర్ చేయాలి, అంతే తప్ప 160 కన్సిడర్ చేయకూడదు. 160 వస్తే 160 కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ 159 వచ్చినా 160 బిలో కాబట్టి 160 కన్సిడర్ చేయొచ్చు. కానీ మనకు 180.4 వచ్చింది కాబట్టి 160 కంటే ఎక్కువ, 220 కంటే తక్కువ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం 220ని మనం కన్సిడర్ చేయాలి, అంతేకాని 160 కన్సిడర్ చేయకూడదు. 290 వచ్చినా 220ని మనం కన్సిడర్ చేస్తాం, అంటే 220 దాటకూడదు. అలాగే మనకి 220 బిలో ఉంది కాబట్టి మనకి 220కి దాని ఎదురుగా ఉన్న మార్క్స్ ఏంటి 13. అప్పుడు D4 ఏమవుతుంది మనకి 13 అవుతుంది. D4 13 అలా చేయాలి. మీకు సైజ్ ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి సేమ్ 160 వస్తే 11, కానీ 160 దాటి వచ్చింది కాబట్టి అది మళ్ళీ ఎందులో ఉంది 220లో ఉంది. ఒకవేళ అది 290 అనుకోండి, 220లోకి రాదు, ఎబో 220 కాబట్టి 300లోకి వస్తుంది. ఓకేనా, మనం తక్కువ ఉన్న మనం దాన్నే తీసుకోవాలి. అర్థమైంది కదా. మనకి 180.4 అనేది 220లోకి వస్తుంది కాబట్టి 220కి మనకి ఈక్వల్ గా ఏది దాని యొక్క మార్క్స్ 13 అనేది మనకి ఇక్కడ 4th డిసైల్ అనేది మనకి ఇక్కడ 13 అవుతుంది. 13 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, D4 మనకి 4th డిసైల్ గా మనం చెక్ చేస్తాము. మనం కంటిన్యూ డిస్క్రీట్ సిరీస్ మనం చేసేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఇచ్చిన డేటా అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఒకసారి వాళ్ళు డైరెక్ట్ గా ఒక అసెండింగ్ ఆర్డర్ లో పెట్టి ఇచ్చేస్తారు, లేదంటే మీరు ఇచ్చిన డేటాను మనం అసెండింగ్ ఆర్డర్ లో మనం రాయాలి. రాసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం మనం ఇలా టేబుల్ అరేంజ్ చేయాలి. డిస్క్రీట్ సిరీస్ అనగానే మనకి క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ అవుతుంది కాబట్టి. సో మనం ఫస్ట్ మార్క్స్ తీసుకుంటాము. దాని యాజువల్ గా సిక్స్ సమ ప్రకారం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాల్కులేట్ చేస్తాము. క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ యాజువల్ 10 వేసుకున్నాను, దాని నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటా వచ్చేసాను. చివరికి మనకి 450 వచ్చింది.
మనకి రైట్ ఆర్ రాంగ్ అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి సిగ్మా ఎఫ్ ఆర్ క్యాపిటల్ అని కూడా మనకి చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ వాల్యూ ఈక్వల్ అవ్వాలి, లేదంటే మీరు రాంగ్ చేసినట్టు. సో మనకి D4 మనకి ఫార్ములా ఏంటి, ఫోర్త్ డిజిటల్ ఫార్ములా సైజ్ ఆఫ్ 4 into n+1/10th ఐటమ్. ఇది n అంటే 450, 4 యాజ్ యూజువల్ గా వేసాను, n ప్లస్ లో 450 ప్లస్ 1/10th ఐటమ్. నెక్స్ట్ D4 సైజ్ ఆఫ్ 4 వేసుకుని 450 ప్లస్ 1 451/10th ఐటమ్. therefore D4 is equal to size of 451 into 4 అంటే మనకి 1804/10th ఐటమ్. మనకి మళ్ళీ సైజ్ ఆఫ్ 1804 ని 10 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ 180.4th ఐటమ్. ఈ 180.4th ఐటమ్ మనకి ఇక్కడ ఎందులో చూసుకోవాలంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ లో ఎక్కడ మనకి ఉందో చెక్ చేయాలి. సో మనకి ఇక్కడ 440, 90, 60, 160 కాదు కాబట్టి ఏంటి ఎక్కువ కాబట్టి 220 ఉంది. 220 అనేది 180 కంటే ఎక్కువే, 180 కంటే ఎక్కువ కాబట్టి మనకి 220లోకి వస్తుంది కాబట్టి మనం 220ని మనం కన్సిడర్ చేస్తాము. సో 220కి ఎదురుగా ఉన్న నెంబర్ మనకి 13 కాబట్టి ఆ 30ని మనము ఫోర్త్ డిజిటల్ గా మనం తీసుకుంటాం. సో ఈ విధంగా మనకి డిస్క్రీట్ సిరీస్ లో మనం క్యాల్కులేట్ చేస్తాం డిజైల్ అనేది. మీరు D1 ఇచ్చినా, D2 ఇచ్చినా, D3 ఇచ్చినా మనం అక్కడ D4 4 వేసాం కాబట్టి 2 అనేది 3, 4, 5, 6, 7, 8, 9 మీరు యాడ్ చేసి జస్ట్ ఇక్కడ నెంబర్ తో డివైడ్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో చివరిలో మన వచ్చిన ఐటమ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎన్నోదో చెక్ చేసుకుని మీరు దాన్ని మీరు కన్సిడర్ చేస్తారు ఫైనల్ గా. ఓకే, దాని తర్వాత వచ్చి మార్క్స్, డైరెక్ట్ గా మార్క్స్ మీరు ఎక్స్ అనుకోండి, ఎక్స్ దాని ఐటమ్ మీరు సింగిల్ ఐటమ్ ఉంటుంది దాన్ని చెక్ చేసి దాని ఫైనాన్స్ గా మీరు వేస్తారు ఇందులో మనం డిస్కస్ సిరీస్ లో. ఓకే, మీకు ఈ సమ్ అర్థమైందని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి, నేను మళ్ళీ దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను.